1998లో మాజీ మేయర్ క్యాథ్లిన్ గ్రండి వైద్యం కోసం ఆ నగరంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న హెరాల్డ్ దగ్గరకు వెళ్ళింది. కానీ ట్రీట్మెంట్ చేసుకున్న 4 గంటలలోపే చనిపోయింది. వైద్యో నారాయణో హరి అంటారు మన పెద్దలు. వైద్యుడు అంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే వైద్యులంటే దేవునితో సమానంగా చూస్తారు ప్రజలు. అలాంటి వైద్య వృత్తికి కలంకం వచ్చేలా చేశాడు ఒక వ్యక్తి. అతని పేరే హెరాల్డ్ షిప్మ్యాన్. ఇతను బ్రిటన్కి చెందినవాడు. ఇతని దగ్గరకు వచ్చే వాళ్ళకి తామెందుకు చనిపోతున్నామో, ఎవరు చంపుతున్నారో తెలియకుండానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కనీసం ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా పక్కా ప్లాన్తో దాదాపు 200 మందికి పైగా చంపేశాడు ఈ సైకో డాక్టర్. ఇంతకీ అతను ఎలా దొరికిపోయాడు, ఎవరికి ఇతని మీద అనుమానం వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. హెరాల్డ్ షిప్మ్యాన్ ఇతను బ్రిటన్కి చెందిన వ్యక్తి. 1970లో మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు. కొన్ని రోజుల్లోనే డాక్టర్గా అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. 1998లో మాజీ మేయర్ క్యాథ్లిన్ గ్రండి వైద్యం కోసం హెరాల్డ్ దగ్గరకు వచ్చింది. ఆమె మంచి ధనవంతరాలు. ఆమెకు వయసు అయినప్పటికీ చురుకుగా, ఆరోగ్యంగా ఉండేది. చెవులకు సంబంధించిన సమస్యతో వైద్యం కోసం వెళ్ళిన ఆమె ఆ తర్వాత 4 గంటలకే చనిపోవడం క్యాథ్లిన్ కూతురు అయిన ఏంజెలా వుడ్రఫ్కి తన తల్లిది సహజ మరణం కాదని ఆమె అనుమానం. అయితే తల్లి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆమె వీలునామా గురించి ఆరా తీసింది. వీలునామాలో ఆస్తి మొత్తం డాక్టర్ హెరాల్డ్ పేరు మీద ఉండడం చూసి షాక్ తింది. స్వయంగా లాయర్ అయిన వుడ్రఫ్ పోలీసులతో కలిసి ఈ కేసును ఛేదించడం ప్రారంభించింది. ఈ క్రమంలో డాక్టర్తో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. డాక్టర్ హెరాల్డ్ వుడ్రఫ్కి ఫోన్ చేసి శవాన్ని పూడ్చకుండా కాల్చేయమని చెప్తాడు. అది తమ మతానికి వ్యతిరేకమని, మా మతానుసారం పూడుస్తామని ఖచ్చితంగా చెబుతుంది. ఈ సంభాషణ గుర్తుకు రాగానే తన తల్లి సమాధి నుంచి అవశేషాలను వెలికి తీసి పోస్టుమార్టం చేయిస్తుంది. ఈ రిపోర్ట్లో క్యాథ్లిన్ శరీరంలో ప్రాణాంతకమైన మార్ఫిన్ ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు తేలుతుంది. మార్ఫిన్ అనేది నొప్పిని తగ్గించే మందు. ఇది తీవ్రమైన దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మొత్తంలో మార్ఫిన్ ఉపయోగిస్తే మైకం రావడం, చెమటలు పట్టడం, వికారం, వాంతులతో మరణిస్తారు. ఇలా డాక్టర్ హెరాల్డ్ అడ్డంగా పట్టుబడతాడు. అంతేకాకుండా అతని మెడికల్ రూమ్లో ఒక టైప్ రైటర్ను గుర్తిస్తారు పోలీసులు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే క్యాథ్లిన్ గ్రండి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలుతుంది. దీంతో పోలీసులు హెరాల్డ్ని విచారించగా 50 మందిని చంపినట్లు తెలిసి షాక్ అవుతారు. హెరాల్డ్ అరెస్టును న్యూస్లో చూసిన ఒక ఆవిడ 1972లో అతనికి 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు న్యూమోనియాతో బాధపడుతున్న 4 ఏళ్ల తన కూతురిని హెరాల్డ్ దగ్గరకు తీసుకెళ్లానని, తనని టీ తీసుకురమ్మని బయటికి పంపి చికిత్స పేరుతో హత్య చేశాడని కోర్టులో ప్రత్యక్షంగా సాక్ష్యం ఇచ్చింది. ఇలా ఒక్కొక్కటిగా దాదాపు 200 మందికి పైగా బాధితుల సంఖ్య పెరిగింది. అయితే హెరాల్డ్ మాత్రం కోర్టు ముందు ఈ హత్యలన్నీ తానే చేశానని ఒప్పుకున్నాడు. అయితే కోర్టు ఇంతమందిని హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి, అతని మానసిక పరిస్థితి ఏమిటి అని వైద్యులను, మానసిక నిపుణులను కోరింది. కొంతమంది హెరాల్డ్ తల్లి చిన్న వయసులో క్యాన్సర్తో బాధపడేదని, ఆ నొప్పిని భరించడానికి ఆమె మార్ఫిన్ను ఎక్కువగా తీసుకుందని, అయినా ఫలితం లేక మరణించినట్లు చెప్పారు. తన తల్లి ఆ నొప్పిని ప్రత్యక్షంగా చాలా దగ్గర నుంచి చూడడంతో ఇలా చేస్తున్నాడని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ సైకో అయిన డాక్టర్కు 2000 సంవత్సరంలో జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే 2 ఏళ్లకే 58వ పుట్టినరోజున జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతమందిని ఎందుకు చంపాడో, తన జీవితాన్ని ఎందుకు చేజేతులారా నాశనం చేసుకున్నాడో ఎవరికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.